ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రభాకర్ రావు పైన రెడ్ కార్నర్ నోటీస్. అమెరికా నుంచి రప్పించేందుకు సిఐడి ప్రయత్నం. ఇంటర్పోల్కు రిక్వెస్ట్ పంపాలని సిబిఐకి లేఖ. మరో నిందితుడు శ్రవణ్ రావు కూడా విదేశాల్లోనే ఉన్నాడు. ఇద్దరిని 26వ తేదీన హాజరుపరచాలని కోర్టు ఆదేశం. రెడ్ కార్నర్ నోటీసులతో ఇండియాకు డిపోర్ట్ కాబోతున్న నిందితులట. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును, మరో నిందితుడు ఐన్యూస్ ఎండి శ్రవణ్ రావును విదేశాల నుంచి ఇండియాకు రప్పించేందుకు సిఐడి ప్రయత్నిస్తోంది. సిబిఐ ద్వారా వారిపైన ఇంటర్పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయిస్తే విదేశాల నుంచి డీపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే రెడ్ కార్నర్ నోటీసుల జారీకి ప్రపోజల్ పంపుతూ సిబిఐకి సిఐడి అధికారులు లేఖ రాశారు. ఇంతకుముందు ఛార్జ్షీట్ను కోర్టు ఆమోదించక ముందు వీరిద్దరిపైన బ్లూ కార్నర్ నోటీసులకు సిఐడి ప్రయత్నించింది. అయితే ఛార్జ్షీట్ను కోర్టు విచారణకు స్వీకరించడంతో దర్యాప్తు అధికారులు రెడ్ కార్నర్ నోటీసులకు రంగం సిద్ధం చేశారు. ఈ ఇద్దరు నిందితులను ఈ నెల 26వ తేదీన తమ ముందు ప్రవేశపెట్టాలని కోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిఐడి అందించిన ఆధారాలతో సిబిఐ ఇంటర్పోల్ వింగ్ రిక్వెస్ట్ చేస్తే ఇద్దరు నిందితులపైన రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు రెడ్ కార్నర్ నోటీసులు పంపించి ఆయన అలర్ట్ అయ్యి మళ్ళీ ఆయన నేను రానని చెప్పి ఇక రకరకాల వ్యవహారం, ఇది డిలే వ్యవహారం ఇదంతా. నా పాయింట్ ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నది చాలా పెద్ద కేసు, దేశద్రోహం కేసు. కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా విన్నారు. ఇంకా వీళ్ళకి సిగ్గులేదు, వాళ్ళ ఫోన్లు కూడా ఇనుకున్నారు. సేమ్ కేసీఆర్ ఫ్యామిలీలో ఉన్న ఆ కుటుంబ సభ్యుల ఫోన్ ఎవరికి వాడు ఇనుకున్నాడు. ఇంత ఇంకొంతమంది ఎమ్మెల్యేల ఫోన్లు విన్నారు. ఇప్పుడు కేటీఆర్కి షంబీపూర్ రాజు చాలా దగ్గర, షంబీపూర్ రాజు ఫోన్ కూడా ట్యాప్ చేసిరు. అంటే వీళ్ళు ఏ రకమైన ఆలోచనతో ఉన్నట్టు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. ఎవరికి వాళ్ళిద్దరు వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసుకోలేదా? వార్తలు కూడా వచ్చినాయి కదా, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లే ట్యాప్ చేసిన ఒక లీడర్ ఫోన్లని. ఇంతకంటే కావాల్సిందేముంది? సో ఇది చాలా పెద్ద కేసు. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా దేశాన్ని కుదిపేసిన కేసు ఇది, దేశద్రోహం కేసు ఇది. ఇందులో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కేసీఆర్, ప్రభాకర్ రావు, ఈ బ్యాచ్ అందరిది ఉన్నది. ఇప్పుడు రాధాకిషన్ రావు అండ్ భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్లోనే చాలా క్లియర్గా చెప్పారు, సార్ చెప్తేనే మేము చేసినాం, కేసీఆర్ చెప్తేనే అని. ఇంకా ఏం ఎవిడెన్స్ కావాలి మీకు? ఇప్పుడు ప్రభాకర్ రావు వచ్చేదాకా వెయిట్ చేసి కేసీఆర్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అని ఇప్పటికే బీజేపీతో సహా మిగతా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా. మరి ఎందుకు డిలే జరుగుతున్నది? ఏమనంటే కోర్టులో కేసు ఉన్నది, ఇవన్నీ చెప్తా ఉంటారు. అయ్యో, పంజాగుట్ట పిఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ సహా నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్, నాన్ బెయిలబుల్ వారెంట్, కోర్టు ఆదేశాలతో కూడిన సీల్డ్ కవర్ను సిబిఐలోని ప్రత్యేక విభాగానికి సిఐడి అధికారులు పంపించారు. సిఐడి ప్రపోజల్స్ ఆధారంగా సిబిఐ చర్యలు తీసుకోబోతున్నది. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుపై ఇప్పటికే పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ ఛార్జ్షీట్ ఆధారంగా కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ అనుమతి తీసుకోబోతున్నారు. కేసు తీవ్రత, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఇంటర్పోల్కు రెడ్ కార్నర్ నోటీసుల జారీ కోసం రిక్వెస్ట్ చేయబోతున్నది. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు విషయంలోనే కేటీఆర్ అండ్ హరీష్ రావు ఢిల్లీకి పోయి 6 రోజులు ఆడనే ఉండి ఈ వ్యవహారం అంతా నడిపించారు. వాస్తవం కాదా ఇది? వాళ్ళేదో పార్టీ ఫిరాయింపుల మీద రాష్ట్రపతిని కలుస్తానికి పోయినాం, వాళ్ళని వీళ్ళని కలుస్తానికి పోయినాం, న్యాయ సలహా తీసుకోవడానికి పోయినాం, కవిత బెయిల్, ఇదంతా ఫేక్. వాళ్ళ కేసుల నుంచి బయటపడడానికి వాళ్ళని వీళ్ళని కలిసిరు. బిఎల్ సంతోష్ని కూడా కలిసిరు అన్న వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. సమాధానం చెప్పాలి, వాళ్ళు రెస్పాండ్ కావాలి. ఎందుకంటే బిఎల్ సంతోష్ ఫోన్ను ట్యాప్ చేసిర్రు, బీజేపీ వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రు. మరి మీ ఫోన్ కూడా ట్యాప్ చేసినప్పుడు కేంద్రం కూడా అవసరమైతే ఇందులో ఇన్వాల్వ్ కావాలి. శ్రవణ్ రావు ఎక్కడ? ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడు అని తెలిసినప్పటికీ శ్రవణ్ రావు జాడ మాత్రం పోలీసులు కనిపెట్టలేకపోయారట. కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ప్రభాకర్ రావు ఆరోగ్య పరిస్థితి వివరాలు, వీసాపై ఎక్కడికి వెళ్ళాడు, ఎలాంటి ట్రీట్మెంట్ పొందుతున్నాడు అనే వివరాలు వెల్లడించారు. ప్రభాకర్ రావు కూడా ఇన్వెస్టిగేషన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాడు. కానీ ఈ కేసులో 6వ నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు జాడ మాత్రం గుర్తించలేదు. శ్రవణ్ విదేశాలకు వెళ్లాడని మాత్రమే పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. కానీ ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అనే కనీస సమాచారం కూడా పోలీసులు వెల్లడించలేదు. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుల కన్ఫెషన్, రిమాండ్ కేసు డైరీల్లో కూడా శ్రవణ్ రావు గురించి పూర్తి వివరాలు పేర్కొనలేదట. సో ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి తీసుకొచ్చే ప్రయత్నం అట. ఇది ఎప్పుడైతే ఏమైతే చూడాలి.